హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే సిఏఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ అండ్ సిఏఎస్ఎఫ్ ట్రేడ్ కానిస్టేబుల్ అండ్ సిఏఎస్ఎఫ్ డ్రైవర్ అండ్ పంప్ ఆపరేటర్ ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఈ గుడ్ న్యూస్ అండి. సో గుడ్ న్యూస్ అయితే గుడ్ న్యూస్ అని కాదు, ఇది ఒక అప్డేట్ మాత్రమే. సో మనకి ఏంటంటే ఒక నోటీస్ అనేది వైరల్ అవుతుంది. కండక్ట్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూడండి, ఇక్కడ సిబిఈ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్, కానిస్టేబుల్ డిసిపిఓ. సో ఈ నోటీస్ అయితే వైరల్ అయితే అవుతుంది, కానీ ఈ నోటీస్ అయితే ఫేక్ నోటీస్. ఎందుకు ఫేక్ అనేసి అంటే కింద లాస్ట్ ఈ లైన్ చూడండి, క్యాండిడేట్స్ మే ఆల్సో నోట్ దట్ అడ్మిట్ కార్డ్ విల్ నాట్ సెంట్ బై పోస్ట్. సో మనకు ఎగ్జామ్ రిలేటెడ్ ఏదైనా సరే మనకు ఒక అడ్మిట్ కార్డ్ అనేది జస్ట్ వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేస్తారు, మనకు అడ్మిట్ కార్డ్ అనేది మనకు లింక్ ద్వారా వస్తుంది. సో కాబట్టి ఈ నోటీస్ అయితే ఫేక్ నోటీస్. దట్ట ఇంకోటి ఏంటంటే మనకు మొన్ననే ఫిజికల్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యి మనకు మార్చ్ ఎండింగ్ కల్లా మనకి ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకు సిఎస్ఎఫ్ యొక్క మొత్తము ఎగ్జామ్ షెడ్యూల్ అనేది టెండర్ అనేది ఆల్రెడీ ఎడిసిల్ కంపెనీకి అనేది ఆల్రెడీ వెళ్ళిపోయి టెండర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. టెండర్ అనేది కన్ఫర్మ్ అయ్యి 3 months అవుతుంది. ఆ నోటీస్ కూడా నా దగ్గర ఉంది, కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో ఇంకోటి అయితే చేస్తాను. ఆ నోటీస్ అయితే వెళ్ళింది. సో టెండర్ అనేది ఎడిసిల్ తీసుకుంది, కానీ ఎడిసిల్ ఇంకా ఐటీబీపీ నోటిఫికేషన్ అండ్ బిఎస్ఎఫ్ హెచ్సిఎం ఆ రెండింటి యొక్క టెండర్ కూడా ఎడిసిలే తీసుకున్నది. ఆ రెండు ఎగ్జామ్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. ఆ రెండు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సిఎస్ఎఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి మనకి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టే ఛాన్స్ ఉంది అని ఎవరికైనా ఒక డౌట్ ఉంటే, మనకి ఎగ్జామ్ అనేది మార్చ్ లేదా ఏప్రిల్ ఈ 2 monthsలో పెట్టే ఛాన్స్ అయితే 100కి 90% ఉంది. ఎందుకు అనేసి అంటే ఐటీబీపీ నోటిఫికేషన్ ట్రేడ్స్మెన్ యొక్క నోటిఫికేషన్కి టెండర్ అయితే కన్ఫర్మ్ అయింది, కానీ దాని యొక్క బడ్జెట్ అనేది ఫైనలైజ్ కాలేదు. ఇంకొకటి బిఎస్ఎఫ్ హెచ్సిఎం యొక్క బడ్జెట్ ఫైనలైజ్ అయిపోయింది, టెండర్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే దాని యొక్క షిఫ్ట్లు అనేది ఏ విధంగా పెట్టాలనేది కొద్ది కన్ఫ్యూజన్లో ఎడిసిల్ అయితే ఉంది. ఆల్రెడీ మనకి ఎడిసిల్ కంపెనీ అనేది అస్సాం రైఫిల్ యొక్క ట్రేడ్స్మెన్ యొక్క ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్ పెట్టేసింది, రిజల్ట్ కూడా ఇచ్చేసింది. అలానే సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్, సిఎస్ఎఫ్ ఫైర్, సిఎస్ఎఫ్ డ్రైవర్ ఈ 3 యొక్క ఎగ్జామ్ కూడా ఒకేసారి పెడతారు. అది మార్చిలో పెడతారు, ఏప్రిల్లో పెడతారు తెలీదు. ఈ నోటీస్ అనేది ఫేక్ నోటీస్. ఇది జస్ట్ అనేది వైరల్ అయితే అవుతుంది, కానీ రియల్ అయితే కాదు. కాకపోతే మనకు కన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా 3వ నెల లేదా 4వ నెల మార్చ్ ఆర్ ఏప్రిల్ ఎగ్జామ్ అయితే కన్ఫర్మ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఎందుకనంటే మనకు తెలుగు స్టేట్లో ఎవరో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయట్లేదు, కానీ నార్త్ ఛానల్లో చాలా ఈ నోటీస్ అయితే చక్కెరలు కొడుతుంది. నార్త్ మంది చాలా దాదాపు ఒక 6-7 యూట్యూబ్ ఛానల్లో ఈ నోటీస్ పెట్టి వీడియోస్ అయితే చేశారు. దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసి, తర్వాత అఫీషియల్ వెబ్సైట్ పరంగా మనం చూసి, దాని తర్వాత కిందటి ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని అయితే మనం చూస్తే, ఒక నోటిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ అయిన తర్వాత సిఎస్ఎఫ్ది ఎగ్జామ్కి మధ్యలో 2 months గ్యాప్ ఇచ్చాడు. ఆల్రెడీ ట్రేడ్ టెస్ట్ అయిపోయి 1.5 month 2 months అయిపోతున్నది. ఇంకో మంత్ అంటే ఈ ఫిబ్రవరి అయిన తర్వాత మార్చిలో ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అది ఏ అప్డేట్ అనేది మార్చిలో రావచ్చు, లేదంటే మార్చ్ ఎండింగ్ అయినా రావచ్చు, ఈ 10 daysలో కూడా రావచ్చు. అది చెప్పలేము. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది. సో ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో కూడా డేట్స్ అనేది అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ ట్రేడ్స్మెన్, ఫైరు, తర్వాత డ్రైవర్ ఈ 3 ఎగ్జామ్స్ మహా అయితే 2 daysలో కంప్లీట్ చేసి పాడేస్తాడు. 2 days కూడా కాదు, 1 dayలో కంప్లీట్ చేసి పారేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్లోని ఎగ్జామ్ మొత్తం తేలిపోద్ది. కాబట్టి 1 day వాళ్ళకి చాలు. 1 day మధ్యలో ఏదో ఒక రోజు గ్యాప్ దొరికితే ఖచ్చితంగా పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఎవరైతే సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కావచ్చు, సిఎస్ఎఫ్ ఫైర్మెన్ కానిస్టేబుల్ కావచ్చు, సిఎస్ఎఫ్ డ్రైవర్ కావచ్చు, పంప్ ఆపరేటర్ మూడింటికి ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే 90% అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈసారి కట్ ఆఫ్ అనేది ట్రేడ్స్మెన్కి తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కిందటి నోటిఫికేషన్తో మనం పోలిస్తే ఈ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ అనేవి భారీగా ఉన్నాయి. దాని తర్వాత ఈ వేకెన్సీ ఇంక్రీజ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కిందటిసారి 787 వేకెన్సీ ఇస్తే దానికి మళ్ళీ అవి డబుల్ చేసి దాదాపు 1230 వేకెన్సీ, 1027 వేకెన్సీ అయితే అయ్యాయి. ఈసారి మనకు 1130 సంథింగ్ ఎంత వేకెన్సీ ట్రేడ్స్మెన్ అయితే వచ్చాయి. దానికి ఒక 500 కలిసినా సరే మనకు 1600, 1700 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఫైర్ మ్యాన్ నోటిఫికేషన్ కూడా కిందసారి వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అయ్యి, ఈసారి కూడా వేకెన్సీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దట్టు మొన్న సిఏపిఎఫ్ నుంచి సెంట్రల్గా మనకు వచ్చిన నోటీస్ ఏంటంటే అత్యధికంగా సిఏఎస్ఎఫ్లో ఖాళీలు అనేది వేకెన్సీ అనేది చాలా వరకు ఉన్నాయి.
ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈసారి ఛాన్సెస్ అయితే ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై, ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఎగ్జామ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దాని సేమ్ సిలబసే దీనికి కూడా, ఫైర్కి, ట్రేడ్కి, డ్రైవర్కి. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. వితిన్ 1 మంత్లో మనకి ఏదైనా ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైనా ఒక అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే తెలియపరచడానికి ప్రయత్నించడం కాదు, ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేటివ్ అయితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.